హాయ్ అండి. ఈరోజు నేను జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ గురించి చెప్పబోతున్నాను. దీన్నే జౌల్ థామ్సన్ ఎఫెక్ట్ ఆర్ పోరస్ ప్లగ్ అని కూడా అంటారు. నేను ఇక్కడ ఒక సిలిండర్ని తీసుకున్నాను. ఇది థర్మల్లీ ఇన్సులేటర్ సిలిండర్. ఇక్కడ PQ అని నేమ్స్ ఇచ్చాను. ఈ సిలిండర్ మధ్యలో ఒక పోరస్ ప్లగ్ని నేను అరేంజ్ చేశాను. ఇది హోల్స్తో కలిగి ఉంటుంది ఈ పోరస్ ప్లగ్ అనేది. సో సిలిండర్లో పోరస్ ప్లగ్ పెట్టాను కదా, ఎందుకు పెట్టానంటే 2 పార్ట్స్ కింద డివైడ్ అవ్వడానికి. ఇక్కడ 2 పార్ట్స్ ఉన్నాయి కదా, ఈ 2 పార్ట్స్లో ఏం చేస్తామంటే 2 పిస్టన్స్ పెడతాం. ఇలాగా 2 పిస్టన్స్ని అరేంజ్ చేస్తాము. ఇది పిస్టన్ A, ఇది పిస్టన్ B అంటాము. ఇక్కడ పిస్టన్ A అంటున్నాం కాబట్టి దీంట్లో ఒక గ్యాస్ని మనం రిలీజ్ చేస్తాము. రిలీజ్ చేసినప్పుడు గ్యాస్ ఇక్కడ పిస్టన్ A ఉంది కదా, పిస్టన్ Aని మనం కంప్రెస్ చేయాలి, అంటే ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసినప్పుడు ఆ ఒత్తిడికి ఏమవుతుందంటే గ్యాస్ అనేది హై కాన్స్టెంట్ ప్రెజర్ టు లో కాన్స్టెంట్ ప్రెజర్, ఇక్కడ ఒత్తిడి అంటే ప్రెజర్ అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి హై నుంచి లోకి వెళ్తుంది. సో ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సో గ్యాస్ అనేది ఎప్పుడు హై నుంచి లోకి వెళ్ళడానికి ఎప్పుడు ట్రై చేస్తుంది. సో ఇక్కడ హై కాన్స్టెంట్ ప్రెజర్ అంటున్నాం కాబట్టి ఇక్కడ ప్రెజర్ వచ్చేసి P1, వాల్యూమ్ V1, టెంపరేచర్ T1. పిస్టన్ B దగ్గర ప్రెజర్ P2, వాల్యూమ్ V2, టెంపరేచర్ T2 అంటున్నాం. సో జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ యొక్క డెఫినేషన్ ఒకసారి చూద్దాం. సో ఇది పోరస్ ప్లగ్ తీసుకున్నాం కదా, పోరస్ ప్లగ్ అంటే కాటన్ ఆర్ వూల్ ఏదో ఒకటి. ఇప్పుడు డెఫినేషన్ చూద్దాం. వెన్ ఏ గ్యాస్ అండర్ టు ఏ రీజన్ ఆఫ్ హై కాన్స్టెంట్ ప్రెజర్ ఈజ్ పాస్డ్ త్రూ ఏ పోరస్ ప్లగ్ కాటన్ వూల్ టు ఏ రీజన్ ఆఫ్ low constant pressure there is a change in its temperature. అంటే ఏంటంటే గ్యాస్ అనేది హై కాన్స్టెంట్ ప్రెజర్ నుంచి పోరస్ ప్లగ్ ద్వారా లో కాన్స్టెంట్ ప్రెజర్కి సో అలా వెళ్ళినప్పుడు హై కాన్స్టెంట్ ప్రెజర్ నుంచి లో కాన్స్టెంట్ ప్రెజర్కి వెళ్ళినప్పుడు అక్కడ టెంపరేచర్ అనేది చేంజ్ అవుతుంది. అందుకనే there is a change in its temperature. సో ఇది డెఫినేషన్. ఇక్కడ 2 పిస్టన్స్ తీసుకున్నాం కదా, ఈ 2 పిస్టన్స్ ఏంటంటే ఫ్రిక్షన్లెస్ పిస్టన్స్ అంటారు ఇది. సో నెక్స్ట్ మనం ఏం చేయాలంటే పిస్టన్ A దగ్గర పిస్టన్ B దగ్గర వర్క్ డన్ ఎంత వస్తుంది అది ఫైండ్ అవుట్ చేయాలి. సో పిస్టన్ A నేను ఒక సిలిండర్ తీసుకున్నాను, పోరస్ ప్లగ్ అరేంజ్ చేశాను. ఇక్కడ పిస్టన్ A ఒక్కటే తీసుకున్నాను, పిస్టన్ B తీసుకోలేదు. ఇక్కడ మనం గ్యాస్ని అప్లై చేసినప్పుడు గ్యాస్ని రిలీజ్ చేసినప్పుడు మనం పిస్టన్ని ప్రెస్ చేస్తాం. కంప్రెస్ చేసినప్పుడు గ్యాస్ మీద ఏంటి ఒత్తిడి ఎక్కువైపోతుంది. సో హై కాన్స్టెంట్ ప్రెజర్ అనేది అక్కడ ఉంటుంది, అందుకని మనం V1 అన్నాం. సో ఇది V1. ఇక్కడ పోరస్ ప్లగ్ దగ్గర 0. పోరస్ ప్లగ్ అంటే కాటన్ ఆర్ వూల్ అన్న. సో V1 to 0. సో అందుకనే వర్క్ డన్ ఆన్ ది గ్యాస్ బై ది పిస్టన్ A. ఫస్ట్ పిస్టన్ A అంటున్నాం కాబట్టి అక్కడ వర్క్ డన్ 2 వర్క్ డన్స్ వస్తాయి. పిస్టన్ A దగ్గర ఒకటి, పిస్టన్ B దగ్గర ఒకటి. సో W1 ఈక్వల్ టు P1 dV. ఇక్కడ ఇలా ఎందుకు రాసుకున్నామంటే వర్క్ డన్ ఫార్ములా మనందరికీ తెలుసు, W ఈక్వల్ టు PdV అని చెప్పి. సో ఇక్కడ గ్యాస్ అనేది హై కాన్స్టెంట్ ప్రెజర్ టు లో కాన్స్టెంట్ ప్రెజర్కి వెళ్తుంది, అంటే పాస్ అవుతున్నప్పుడు V1 to 0. అందుకని ఇంటిగ్రేషన్లో లిమిట్స్ అనేవి ఇలా వేసామన్నమాట, V1 0. సో W1 ఈక్వల్ టు P1 dV కదా, P1 అనేది కాన్స్టెంట్ వాల్యూ కాబట్టి ముందుకు తీసుకొచ్చాం. సో ఇంకా రిమైనింగ్ ఏముంటుంది ఇంటిగ్రేషన్లో 1 dV.
డివి ఇంటూ 1 డివి. సో ఇంటిగ్రల్ డివికి వి వస్తుందన్నమాట. వి ఇక్కడ లిమిట్స్ ఉన్నాయి కదా, లిమిట్స్ ఈ వికి అప్లై చేసామనుకోండి, 0 ఇంటూ వి 0 మైనస్ v1. సో w1 ఈక్వల్ టు p1 ఇంటూ 0 0 p1 ఇంటూ మైనస్ v1. సో మైనస్ p1 v1. ఇది ఫస్ట్ ఈక్వేషన్ అని అనుకున్నాం. సో నెక్స్ట్ ఏంటంటే పిస్టన్ ఏ దగ్గర గ్యాస్ని రిలీజ్ చేసినప్పుడు హై కాన్స్టెంట్ ప్రెజర్ నుంచి లో కాన్స్టెంట్ ప్రెజర్కి వస్తుందన్నాం. సో అక్కడ హై కాన్స్టెంట్ ప్రెజర్ అయిపోయింది. ఇప్పుడు అది ఎలా వస్తుంది కదా, లో కాన్స్టెంట్ ప్రెజర్ అంటే అక్కడ పిస్టన్ బి ఉంటుంది. సో అక్కడ వాల్యూమ్ v2, ఇక్కడ పోరస్ ప్లగ్ దగ్గర 0 అంటే 0 టు v2 అని తీసుకోవాలి. సో w2 ఈక్వల్ టు 0 టు v2 తీసుకున్నాం, లిమిట్స్ p2 dv. సో లిమిట్స్ 0 టు v2 అన్నాం కాబట్టి అలా రాసుకున్నాం. తర్వాత p2 అనేది కాన్స్టెంట్ వాల్యూ కాబట్టి ముందుకు తీసుకొచ్చాం. సో ఇంటిగ్రల్ ఇంకేముంటాయి, 1 ఇంటూ డివి. సో డివి ఇంటూ 1 డివి. డివికి ఇంటిగ్రేషన్ వి మాట. సో వి రాసుకున్నాం. ఈ లిమిట్స్ అన్నీ దీనికి అప్లై చేస్తే v2 మైనస్ 0. సో ఈ లోపల ఉన్నదాన్ని p2తో ఇంటూ చేస్తే w2 ఈక్వల్ టు p2 v2 మైనస్ p2 ఇంటూ 0. p2 ఇంటూ 0 ఏమవుతుంది, 0. సో అందుకనే నేను p2 v2 ఒకటే రాశాను. సో ఇది సెకండ్ ఈక్వేషన్. ఇక్కడితో మనకి 2 వర్క్ డన్స్ అనేవి వచ్చాయి, w1 w2. w1 అయితే మైనస్ p1 v1 వచ్చింది, w2 అయితే p2 v2 వచ్చింది. సో w ఫార్ములా మనం తెలుసుకుందాం. నెట్ వర్క్ డన్ అంటే టోటల్ వర్క్ డన్ యొక్క ఫార్ములా ఏంటి, w ఈక్వల్ టు w1 ప్లస్ w2. ఆ ఫార్ములాలో ఈ ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2ని మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. సో నెట్ వర్క్ డన్ ఫార్ములాలో మనం రీప్లేస్ చేసామనుకోండి, w1 మైనస్ p1 v1 వచ్చింది. సో w2 p2 v2 వచ్చింది. సో దీన్ని p2 v2 మైనస్ p1 v1 కింద నేను రాసుకున్నాను. దీన్ని థర్డ్ ఈక్వేషన్ అనుకున్నాం. సో లెట్ టేక్ ఇంటర్నల్ వర్క్ డన్ వన్ గ్యాస్ ఎక్స్పాండ్స్ ఫ్రమ్ v1 టు v2. ఇక్కడ ఇంటర్నల్ వర్క్ డన్ తీసుకున్నాను. ఏంటి, పిస్టన్ ఏ నుంచి పిస్టన్ బికి మూవ్ అవుతుంది కదా గ్యాస్ అనేది. మూవ్ అయినప్పుడు అక్కడ వాల్యూమ్స్ అనేవి v1 v2 అంటే పిస్టన్ ఏ దగ్గర v1 ఉంటుంది, పిస్టన్ బి దగ్గర v2 ఉంటుంది. అక్కడి నుంచి v1 నుంచి v2కి మనకి గ్యాస్ అనేది ట్రావెల్ అవుతుంది కాబట్టి అందుకని లిమిట్స్ v1 టు v2 అని తీసుకున్నాను. సో వర్క్ డన్ ఫార్ములా w ఈక్వల్ టు p dv. మనకి ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ తెలుసు కదా, pv ఈక్వల్ టు nRT అన్నమాట ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. సో pv ఈక్వల్ టు కాన్స్టెంట్ అనుకున్నాం, r ఈక్వల్ టు 1. సో pv ఈక్వల్ టు కాన్స్టెంట్ అంటున్నాను కాబట్టి ఏదో ఒక కాన్స్టెంట్ వాల్యూని మనం అక్కడ తీసుకోవచ్చు. నేను ఏ అని తీసుకున్నాను. సో p ఈక్వల్ టు ఇవి ఇక్కడికి వస్తే బై అవుతుంది కాబట్టి a/v². p ఈక్వల్ టు a/v² అని నేను రాశాను. ఈ వాల్యూని ఇందాక p ప్లేస్లో రీప్లేస్ చేయాలి. సో ఇది p ప్లేస్లో రీప్లేస్ చేసిన తర్వాత ఇంటిగ్రల్ v1 టు v2 a/v² ఇంటూ dv. సో ఇక్కడ a అనేది కాన్స్టెంట్ వాల్యూ. సో దీన్ని ఫ్రంట్కి తీసుకొస్తాం, a ఇంటూ ఇంటిగ్రల్ v1 టు v2 1/v² dv. ఇంటిగ్రల్ 1/xకి ఫార్ములా ఏంటి, మైనస్ 1/x. సో ఇంటిగ్రల్ 1/v² ఉంది కాబట్టి మైనస్ 1/v. సో w ఈక్వల్ టు a ఇంటూ మైనస్ 1/v. ఇంటిగ్రేషన్ చేస్తాం కాబట్టి లిమిట్స్ అనేవి v1 v2. సో v1 v2ని దీంట్లో ఇంటూ చేస్తే మైనస్ 1/v2 ప్లస్ 1/v1. సో w ఈక్వల్ టు a ఇంటూ 1/v1 మైనస్ 1/v2.
ఈ v1 నేను ఇటు సైడ్కి తీసుకొస్తాను. సో ఇలా వచ్చింది. దీన్ని ఫోర్త్ ఈక్వేషన్ అని అనుకున్నాం. సో ఇందాక నెట్వర్క్ డన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసాం కదా, RW EWని ఈక్వేషన్స్ తీసుకుంటే అంటే ఫ్రమ్ 3 and 4 W ఈక్వల్ టు ఇందాక P2 V2 మైనస్ P1 V1 వచ్చింది కదా, ఇదిగోండి ఇది W ఈక్వల్ టు P2 V2 మైనస్ P1 V1 వచ్చింది కదా ఆ ఈక్వేషను. నెక్స్ట్ ఇందాక W ఈక్వల్ టు A ఇంటూ 1/V1 మైనస్ 1/V2 అది చూడండి. W ఈక్వల్ టు P2 V2 మైనస్ P1 V1 ప్లస్ A ఇంటూ 1/V1 మైనస్ 1/V2 దీని ఫిఫ్త్ ఈక్వేషన్ అనుకున్నాం. సో ఇక్కడ మనం వాన్ డెర్ వాల్ ఈక్వేషన్ తీసుకోవాలి. అకార్డింగ్ టు వాన్ డెర్ వాల్ ఈక్వేషన్, సో వాన్ డెర్ వాల్ ఈక్వేషన్ ఫార్ములా మనకు తెలుసు. P ప్లస్ A/V² ఇంటూ V మైనస్ B ఈక్వల్ టు RT. సో ఈ Pతో దీన్ని మల్టిప్లై చేస్తే PV మైనస్ PB ప్లస్ ఇది A/V²తో దీంతో మల్టిప్లై చేయాలి. A/V² ఇంటూ V మైనస్ AB/V² ఈక్వల్ టు RT. సో ఇక్కడ V క్యాన్సిల్ అయిపోద్ది. క్యాన్సిల్ అయిన తర్వాత PV మైనస్ PB ప్లస్ A/V మైనస్ AB/V² ఈక్వల్ టు RT. ఇక్కడ AB/V² అనే వాల్యూని నేను నెగ్లెక్ట్ చేశాను. నెగ్లెక్ట్ చేస్తే PV మైనస్ PB ప్లస్ A/V ఈక్వల్ టు RT అని వచ్చింది. సో ఈ RTని మనకి ఇక్కడ PV వాల్యూ కావాలి. PV ఈక్వల్ టు RT కదా ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. సో PV ఈక్వల్ టు ఈ RTని ఇటు సైడ్ తీసుకొస్తే RT ప్లస్ PB మైనస్ A/V. సో ఇది సిక్స్త్ ఈక్వేషన్ అనుకున్నాను. సో ఇందాక మనకి ఫిఫ్త్ ఈక్వేషన్ W ఈక్వల్ టు P2 V2 మైనస్ P1 V1 ప్లస్ A ఇంటూ 1/V1 మైనస్ 1/V2. ఇక్కడ ఈ ఈక్వేషన్ వచ్చిన తర్వాత వాన్ డెర్ వాల్ ఈక్వేషన్ ఎందుకు తీసుకోవాలని అనుకున్నామంటే ఇక్కడ మనకి వాల్యూస్ కావాలి. అంటే P2 V2 మైనస్ P1 V1 వాల్యూని కనుగొనడానికే మనం వాన్ డెర్ వాల్ ఈక్వేషన్ అనేది ఇక్కడ యూజ్ చేస్తాం. సో అందుకే మనం P1 V1 అనుకున్నాం. P1 V1 ఈక్వల్ టు RT ప్లస్ P1B మైనస్ A/V1 సెవెంత్ ఈక్వేషన్. P2 V2 ఈక్వల్ టు RT ప్లస్ P2B మైనస్ A/V2 ఇది ఎయిత్ ఈక్వేషన్. సో ఈ 7, 8 ఈక్వేషన్స్ అనేవి ఇందాక మనకి ఫిఫ్త్ ఈక్వేషన్ వచ్చింది కదా దాంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. చూడండి దీంట్లో ఈ ఈక్వేషన్లో P2 V2 అండ్ P1 V1 వాల్యూని రీప్లేస్ చేయాలి. చేస్తే W ఈక్వల్ టు RT చూడండి P2 V2 కదా ఫస్ట్. సో P2 V2 ఏంటంటే RT ప్లస్ P2B మైనస్ A/V2 ఇదిగోండి. తర్వాత మైనస్ P1 V1 కదా మైనస్ RT ప్లస్ P1B మైనస్ A/V1 ప్లస్ A ఇంటూ 1/V1 మైనస్ 1/V2. చూడండి P2 V2 వాల్యూ వేసాం, P1 V1 వాల్యూ వేసాం. తర్వాత నెక్స్ట్ ఏముంది A ఇంటూ 1/V1 మైనస్ 1/V2 ఉంది. అది సేమ్ అలాగే ఉంచుతాం. సో ఇక్కడ మైనస్తో ఇక్కడ ఇంటూ చేయాలి. చేసినప్పుడు RT ప్లస్ P2B మైనస్ A/V2 మైనస్ RT మైనస్ P1B మైనస్ A/V1 ప్లస్ A ఇంటూ ఇది యాస్టీస్ ఇక్కడ వేస్తాం అన్నమాట ఈ వాల్యూ అనేది. సో నెక్స్ట్ ఇక్కడ P2B P1B కామన్గా ఉన్నాయి కదా ఇటు సైడ్ తీసుకొస్తాం. P అంటే RT ఉంది కదా. సో P2B మైనస్ P1B ప్లస్ ఇంకేం ఉన్నాయి A/V1 మైనస్ A/V2 ప్లస్ ఇది ఉంది కదా సేమ్ ఇది రాస్తాం. ఇక్కడ
ప్లస్ ఆర్టీ మైనస్ ఆర్టీ క్యాన్సిల్ అయిపోతాయి. సో డబ్ల్యూ ఈక్వల్ టు బి అనేది కామన్ చేస్తాం, ఇక్కడ సేమ్గా ఉంది కాబట్టి P2 మైనస్ P1 ఇంటూ బి ప్లస్ ఇక్కడ చూడండి A/V1 మైనస్ A/V2 ప్లస్ A ఇంటూ 1/V1 మైనస్ 1/V2. సో దీన్ని ఏతో మనం రిప్లేస్ చేసామనుకోండి, ఇక్కడ ఏం మిగులుతాయి అంటే 2A ఉంటుంది అన్నమాట. అంటే ఇక్కడ మైనస్ ఏ ప్లస్ ఏ అని వస్తుంది. మైనస్ ఏ ప్లస్ ఏ క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ఒక ఏ ఇక్కడ ఒక ఏ ఉంటుంది కాబట్టి ప్లస్ 2A ఇంటూ 1/V1 మైనస్ 1/V2 అని వేసుకుంటాం. ఇది 9th ఈక్వేషన్. ఇక్కడ మనకి ఇది మామూలుగానే ఉంది. నెక్స్ట్ ఇక్కడ 1/V1 మైనస్ 1/V2 ఆ వాల్యూస్ మనకి తెలియాలి. సో తెలియాలంటే మనకి పర్ఫెక్ట్ గ్యాస్ ఈక్వేషన్ తెలుసు. సో అదే PV ఈక్వల్ టు NRT, PV ఈక్వల్ టు RT, N ఈక్వల్ టు 1. సో 1/V1 1/V2 వాల్యూ కావాలి. సో అందుకనే నేను 1/V ఈక్వల్ టు ఇంకేముంటాయి P/RT. సో అలా రాసుకున్నాను నేను. అంటే 1/V వాల్యూ కావాలి కాబట్టి ఈ P అటు సైడ్కి పంపించేస్తే ఈ RT అనేది బైలోకి వస్తుంది. సో 1/V1 ఈక్వల్ టు P1/RT, 1/V2 ఈక్వల్ టు P2/RT. 1/V1 1/V2 వాల్యూలు వచ్చేసినాయి. ఆ వాల్యూస్ ఎందులో సబ్స్టిట్యూట్ చేయాలి? 9th ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఇదిగోండి ఈ ఈక్వేషన్లో 1/V1 1/V2 వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయాలి. సో చేస్తే P1/RT మైనస్ P2/RT చేసాం కదా. చేసిన తర్వాత ఇక్కడ మనకి కామన్గా ఏం కనబడుతుంది? RT/RT కనబడుతుంది. సో RTని బయటకు తీసుకొచ్చిన తర్వాత ఏమవుతుందంటే W ఈక్వల్ టు P2 మైనస్ P1 ఇంటూ B ప్లస్ 2A/RT ఇంటూ P1 మైనస్ P2. సో W ఈక్వల్ టు ఇక్కడ P1 మైనస్ P2 ఉంది, ఇక్కడ P2 మైనస్ P1. నాకు P1 మైనస్ P2 వాల్యూ P1 మైనస్ P2 ఉండాలి ఇక్కడ. సో ఇక్కడ కూడా P1 మైనస్ P2ఏ ఉండాలి. సేమ్ ఇలాగే ఉండాలని చెప్పేసి ఇక్కడ మైనస్తో ఇంటూ చేశాను. మైనస్ P1 మైనస్ P2 ఇంటూ B ప్లస్ 2A/RT ఇంటూ P1 మైనస్ P2. ఇక్కడ P1 మైనస్ P2 P1 మైనస్ P2 కామన్ తీస్తే ఇంకేం మిగులుతుంది? 2A/RT. ఈ మైనస్ B అనేది ఇక్కడికి వస్తుంది, మైనస్ B. ఇది ఈక్వేషన్ వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేసింది ఏంటి? వర్క్ డన్, ఎక్స్టర్నల్ వర్క్ డన్ని మనం ఫైండ్ అవుట్ చేసాం. ఇక్కడ ఎక్స్టర్నల్ వర్క్ డన్ అనేది ఇంటర్నల్ ఎనర్జీ కింద చేంజ్ అవుతుందంట. సో అదే ఇక్కడ at this work done is done from internal energy of the gas, hence temperature of gas fall and cool. If minus delta T fall in temperature, Cp equal to specific heat at constant pressure, the amount of heat required for this work done is. వర్క్ డన్ అనేది ఇంటర్నల్ ఎనర్జీ కింద చేంజ్ అవుతుంది. అలాగే టెంపరేచర్ అనేది అలా చేంజ్ అయినప్పుడు టెంపరేచర్ అనేది తగ్గిపోతుందంట. సో మైనస్ డెల్టా T అనేది ఫాల్ ఇన్ టెంపరేచర్ అంట. Cp అనేది స్పెసిఫిక్ హీట్ ఎట్ కాన్స్టెంట్ ప్రెజర్ అంట. సో వర్క్ డన్ ఈక్వల్ టు JQ ఫార్ములా తీసుకున్నాను నేను. JQ, J అంటే జౌల్ మాట, Q అంటే హీట్. Q ఈక్వల్ టు మైనస్ డెల్టా T Cp ఫార్ములా. ఈ Q వాల్యూ ఇక్కడ రీప్లేస్ చేశాను. W ఈక్వల్ టు మైనస్ డెల్టా T CpJ. ఇది 12th ఈక్వేషన్ అనుకున్నాను. ఇందాక W ఈక్వల్ టు వాల్యూ వచ్చింది కదా మనకి, పెర్ఫెక్ట్ గ్యాస్తో చేసినప్పుడు ఈ వాల్యూ వచ్చింది. W ఈక్వల్ టు P1 మైనస్ P2 ఇంటూ 2A/RT మైనస్ B. అది W ఈక్వల్ టు మైనస్ డెల్టా T CpJ. ఈ వాల్యూ రెండు తీసుకోవాలి. తీసుకుంటే
మైనస్ డెల్టా టీ సిపిజే అంటే రెండు వర్క్ డన్స్ ఈక్వల్ చేసామన్నమాట. మైనస్ డెల్టా టీ సిపిజే ఈక్వల్ టు P1 మైనస్ P2 ఇంటూ 2A బై RT మైనస్ B. సో ఇక్కడ నాకు టెంపరేచర్ అంటే డెల్టా టీ అంటే ఇక్కడ ఏంటి వర్క్ డన్ అనేది ఎక్స్టర్నల్ వర్క్ డన్ ఏదైతే ఉందో అది ఇంటర్నల్ ఎనర్జీ కింద చేంజ్ అవుతుందంట. చేంజ్ అయినప్పుడు టెంపరేచర్లో డిఫరెన్స్ వస్తుంది కదా. సో అందుకనే డెల్టా టీ ఇక్కడ మైనస్ ఏంటంటే ఫాల్ టెంపరేచర్ అనేది తగ్గిపోతుంది కాబట్టి ఇక్కడ మైనస్ అనేది వాల్యూ వచ్చింది. సో డెల్టా టీ ఈక్వల్ టు ఈ మైనస్ నాకు డెల్టా టీ వాల్యూ కావాలి కాబట్టి మైనస్ సిపిజే అనేది ఇటు సైడ్కి వస్తుంది. సో మైనస్ P1 మైనస్ P2 బై సిపిజే ఇంటూ 2A బై RT మైనస్ B.